అంటేనే చాలా విశేషం. రేపు 6వ తారీఖు శుక్రవారము, ఏకాదశి, హస్త నక్షత్రము. చాలా ప్రత్యేకమైన విశిష్టత కలిగిన రోజు. ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకోవాలి? శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏమని రోజు ఉపయోగపడుతుందా? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. హస్త నక్షత్రంతో కూడుకుని వచ్చినటువంటి ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి, అమ్మవారికి ఇష్టమైనటువంటి, అందులోనూ శుక్రవారం రావడం చాలా విషయం. అంటే ఇక్కడ తిథి, వారము, అలాగే నక్షత్రం మూడు అరుదుగా కలిసి వస్తాయి. మాసం కూడా జ్యేష్ఠ మాసం కలిసి వచ్చింది. ఈ మాసంలో వచ్చేటటువంటిది ఈ హస్త నక్షత్రంతో కూడుకుని వచ్చినటువంటి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు. మీరు అన్నట్టుగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఇదొక మహద్భాగ్యంగా అనుకోవాలి. ఇదొక అదృష్టమైనటువంటి రోజుగా అనుకుంటే ఈ రోజున చేయవలసినటువంటి క్రతువులు శాస్త్రంలో చాలా మట్టుకు తెలియజేయడం జరిగింది. హస్తాన్ పరహస్త అని చెప్పేసి శాస్త్రము. అంటే హస్త నక్షత్రంలో చేసినటువంటిది ఏదైతే, అంటే అప్పులు ఎవరికైనా అప్పులున్నాము, వీడి అప్పు తొందరగా తీరిపోవాలి అని అనుకుంటే హస్త నక్షత్రము రోజున ఎవరైతే ఒక రూపాయినా అప్పు తీర్చేస్తారో వాళ్ళకు తీరిపోవడం ఉంటుంది తప్ప మళ్ళీ వాళ్ళ దగ్గర అప్పును తీసుకోవడం అనేటటువంటిది జరగదట. శాస్త్ర ప్రామాణికం ఇది. అలాగే హస్త నక్షత్రం రోజున వచ్చినటువంటి ఈ ఏకాదశి కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎవరైతే బాధపడుతున్నారో, అప్పుల సమస్యలతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సదవకాశం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా అప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే, ఎవరైతే మిమ్మల్ని పీడిస్తున్నారో, చాలామంది అప్పులు అంటేనే బాధిస్తూ ఉంటారు, ఇబ్బందులు పెడుతుంటారు, 10 సార్లు ఫోన్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా మీకు ఇబ్బందిగా అనిపిస్తే, అరే వీడి అప్పు తొందరగా క్లియర్ అయిపోతే నేను మనశ్శాంతిగా కూర్చుంటాను అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అలాంటి వాడికి ఈ ఏకాదశి శుక్రవారం రోజున హస్త నక్షత్రం కాబట్టి వాడికి 10,000 ఉంటే కనీసం ఒక 1,000 రూపాయలనే ఇచ్చేసారండి. ఇక ఆ రోజు నుంచి అప్పు తీరిపోవడమే ఉంటుంది తప్ప మళ్ళీ తిరిగి అప్పు చేయాలి అనేటటువంటి యోగం మీకు రాదు. అలాగే ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు. నిర్జలము అంటే అర్థం ఏంటి అంటే జలము కూడా తీసుకోకుండా ఉండేటటువంటి ఏకాదశి. ఆ రోజున కటిక ఉపవాసం ఉండవలసినటువంటి ఏకాదశి. నిర్జలము అంటే శాస్త్రములో నీ యొక్క పాపకర్మలను పూర్తిగా తగ్గించేటటువంటి ఏకాదశి అని పేరు, నిర్జల ఏకాదశి. కాబట్టి ఈ రోజున ఉపవాస దీక్ష వహించి దాన ధర్మాది క్రతువులు ఆచరణ చేసుకోవాలి. అదే రకంగా ఈ రోజున అసలు ఏకాదశి అనేటటువంటిది మామూలుగా మనకు శాస్త్రం చెప్పినటువంటిది ఏంటంటే ఉపవాసం